అండ్ అలానే అభి గారు మీరు మీ బర్త్డేకి అవయవదానం చేశారు. ఏంటి దాని వెనకాల రీజన్ ఏంటండి? రీజన్ ఏం లేదు, ఎప్పుడొకప్పుడు పోతామనేది నాకు తెలుసు. సో మా అపార్ట్మెంట్లోనే నా ఏజ్ ఉన్న పర్సన్ ఒక 1-2 years బ్యాక్ చనిపోయారు. నాకు అనిపించింది అన్నట్టు. సో ఓకే, వీ షుడ్ బి రెడీ. ప్రాక్టికల్గా చెప్పాలంటే అందరూ అన్ని కాలాలు బ్రతకలేరు, అన్ని సంవత్సరాలు బ్రతకలేరు. సో ఎప్పుడన్నా చావచ్చు. కానీ చనిపోయిన తర్వాత మన పుట్టుకకు మనం ఒక హెల్ప్ అనే చేసి వెళ్ళాలి ఎవరికన్నా అని చెప్పేసి ఐ వాజ్ థింకింగ్. అందులో భాగంగానే లైక్ ఎవరికన్నా ఒక క్యారెక్టర్ ఇవ్వడానికి ఆలోచించినా ఏదన్నా కూడా ఎవరికో కొంచెం హెల్ప్ అయితే వాళ్ళకు గడిచిపోతుంటారు కదా, గుర్తుపెట్టుకుంటారు మంచి పని చేసామని. సో అది ఓకే చేస్తున్నాము. కానీ నా సైడ్ నుంచి ఒక శరీరంలో నేనేం చేయగలుగుతాను, సడన్గా నాకు ఏదైనా అయితే ఇలా నాతో పాటే అన్నీ తీసుకెళ్ళి కప్పేసి కాల్చేసి అన్నీ చేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. సో అవి డొనేట్ చేస్తే ఇంకొకరికి హెల్ప్ అవుతుందని చెప్పేసి నాకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఉంది ఈ థాట్. కానీ ఒకసారి ఒక పేరు వచ్చిన తర్వాత చేస్తే ఇంకొక నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటుందిలే అన్న ఆలోచనతో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఐ థాట్ నౌ ఇప్పుడు సరే ఇంకా పేరు వచ్చినా రాకపోయినా పోయే టైం వచ్చింది, దగ్గరకు వస్తుందేమో, దానికంటే ముందు మనం చేసేస్తే బెటర్ కదా అనిపించింది. ఎస్పెషల్లీ కరోనా టైంలో ఎక్కువ అనిపించింది. ఆఫ్ కోర్స్ అది కూడా ఒకటి. అండ్ కాకపోతే నాకు ఎక్కువగా అంటే రోజు నాకు మా పక్కనే ఉండే పర్సన్, మా అపార్ట్మెంట్లో ఉండే పర్సన్, రోజు కనిపించి హాయ్ చెప్పే పర్సన్ సడన్గా చనిపోతే మేబీ ఇది మనకు అవ్వచ్చు, అవ్వదని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఎందుకు మనతో ఒక అన్ని వాల్యుబుల్ థింగ్స్ మనం తీసుకుపోవడం ఎందుకు, అందుకని ఇంకొకరికి డొనేట్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి. అండ్ అలానే ఐ ఫర్గాట్ టు ఆస్క్, చిరంజీవి గారితో మీ రిలేషన్ ఒకసారి షేర్ చేసుకుంటాను. బికాస్ మీలో ఎవరు కోటీశ్వరుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్రియేటివ్ హెడ్గా చేశాను. సో చాలా మంచి పర్సన్ అండి. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత వయస్సు మాది, కానీ ఆయన కమ్బ్యాక్ 150th మూవీ, ఆ మూవీతో వస్తున్నారు. అప్పుడే ఇది స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మా జబర్దస్త్లో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి మనకు చెప్తే నువ్వేంట్రా మాకు చెప్పేది అనే రేంజ్లో ఆలోచిస్తాం. కానీ అన్ని సినిమాలు చేసిన ఆయన ఏదన్నా సజెషన్ మనం చెప్పినప్పుడు అచ్చా అని ఎప్పుడు అనలేదు. ఓకే అలాగనా సరే చేద్దాం అన్నారే తప్ప. సో అంత ఆయన్ని చూసి నేర్చుకున్నాం. అంటే ఓకే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ మనం అవ్వలేము నాకు తెలిసి. సో అంత పెద్ద ఆర్టిస్ట్ అయిన చిరంజీవి గారే నేర్చుకుంటున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు మనం ఇచ్చిన పాయింట్స్ని మనం ఎంత, సో మనం చాలా తీసుకోవాలి, చాలా ఓపెన్ మైండెడ్గా ఉండాలి అని చెప్పేసి అక్కడ నేర్చుకున్నామండి. అండ్ వెరీ కోఆపరేటివ్. సార్ ఒక షాట్ ఇలా తీసుకుందామంటే ఓకే తీసుకో, ఇంకో 2-3 ఎక్స్ట్రా కావాలంటే తీసి పెట్టుకో, మళ్ళీ తర్వాత నీకు ప్రాబ్లం కాకుండా. నేను కొత్త, నాకు తెలీదు, మేబీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అనుకున్నది కాకుండా ఇంకో 2-3 ఎక్స్ట్రా తీసుకుంటే నాకే యూజ్ అవుతాయి. కానీ ఎక్కడ ఎందుకు ఇదంతా అవసరమా అని కూడా అడగలేదు. ఓకే ఇది కాకుండా ఇంకో 2 ఎక్స్ట్రా తీసి పెట్టుకో, నీకు యూజ్ అవుతే వాడుకోవచ్చు అని చెప్పేసి. సో అంత స్పోర్టివ్ పర్సన్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.